హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలోనైతే మనం షరారా టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కంప్లీట్ వీడియో అంతా చూసేద్దాము. అండ్ మీరైతే ఫస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్గా వీడియోని అయితే చూడండి. సో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా అర్థం. అండ్ ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే మనము క్లాత్ని 4 ఫోల్డ్స్ ఉన్నదాన్ని మనకు ఆపోజిట్ వైపు అండ్ క్లోజ్డ్ పార్ట్ ఉన్నదాన్ని మన వైపు పెట్టుకొని అయితే నీట్గా సెట్ చేసుకొని, ఇక్కడ నేను స్మాల్ సైజ్ షరారా టాప్ అయితే స్టిచ్ చేసి, చాలా చిన్న సైజ్ది. ఫస్ట్ అయితే యోక్ పార్ట్ లెంగ్త్ అయితే యాక్చువల్గా 2.2 కాకపోతే మనకి కింద ఖర్చులు మీద ఖర్చులు పోతాయి కాబట్టి 13.5 అయితే తీసుకుందాము. షోల్డర్ ఇక్కడ నేను 6 అయితే తీసుకుంటున్నాను. కొంచెం స్మాల్ సైజ్ కాబట్టి 6 తీసుకున్నా పర్లేదు. కొంచెం బిగ్ సైజ్ ఉన్న వాళ్ళు 6.5 అయినా తీసుకోండి. మీకు కస్టమర్ దగ్గర ఉంటే వాళ్ళ షోల్డర్ లెంగ్త్ చెక్ చేసుకొని కూడా మన షోల్డర్ లెంగ్త్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఆర్మ్ హోల్ అయితే 6 తీసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఓవర్ సైజ్ ఉన్న వాళ్ళు 6.5 అయినా తీసుకోవచ్చు. అంటే 30 నెంబర్ 32 ఉన్న వాళ్ళు 6.5 తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ స్కేల్తోని నీట్గా స్ట్రేట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకునేటప్పుడు ఖచ్చితంగా స్కేల్ని అయితే యూజ్ చేసి డ్రా చేయండి, అప్పుడైతే నీట్గా లైన్ వస్తుంది. అండ్ ఇక్కడ యోక్ పార్ట్లో మనము ప్రిన్సెస్ కట్ కోసము ఈ కార్నర్ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని, అక్కడ నుంచి మార్క్ చేసుకునే దగ్గర నుంచి ఇటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచ్ అయితే ఒక మార్క్ అయితే చేసుకోవాలి. మళ్ళీ ఈ కింది పార్ట్ నుంచి, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ 4 తీసుకుంటున్నాను. పెద్ద సైజు ఉన్న వాళ్ళు 4.5 తీసుకోవచ్చు, 5 కూడా తీసుకోవచ్చు. స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని స్కేల్తోని, ఇప్పుడు మనం ఫస్ట్ 1/2 ఇంచెస్కి ఇటువైపు 1/2 ఇంచెస్కి ఇటువైపు ఒక మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి మార్కర్తోని స్కేల్తోని ఇట్లా డ్రా చేసుకోవాలి. స్ట్రేట్ లైన్స్ అయితే ఇట్లా డ్రా. అండ్ ఇది 26 నెంబర్ బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ యోక్ పార్ట్ లెంగ్త్ అయితే తీసుకోవాలి. యోక్ పార్ట్ సైజ్ సైజ్ అయితే 26 నెంబర్ సైజ్ కదా. సో మనం 26/4 తీసుకుంటే 6.5 వస్తుంది. 6.5కి ఇంకొక 1 ఇంచ్ కలుపుకొని మనం 7.5 తీసుకోవాలి. ఇక నేను ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. 6.5కి 7.5 ఎందుకు తీసుకోవాలంటే, ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి మనము అటువైపున 1/2 ఇంచ్ ఇటువైపున 1/2 ఇంచ్ డ్రా చేసుకున్నాం కదా, అందులో వెళ్ళిపోతుంది కాబట్టి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక నేను చెస్ట్ సైజ్ అయితే డ్రా చేస్తున్నాను. చెస్ట్ అయితే 29 నెంబరు. 29/4 తీసుకొని 29/4 7.25కి ఇంకొక 3/4 ఇంచు కలుపుకొని 8 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఈ 8 ఇంచెస్ నుంచి ఖర్చులకి ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక నేను చంక రౌండ్ అయితే తీసుకుంటున్నాను. చంక రౌండ్ ఈ కార్నర్ నుంచి ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇట్లా కర్వ్ స్కేల్ తీసుకొని ఇట్లా డ్రా చేసుకోవాలి. అండ్ స్కేల్ తీసుకొని మనం ఇక్కడ చెస్ట్ సైజ్ నుంచి వేస్ట్ సైజ్కి ఒక లైన్, అండ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను బ్యాక్ సైడ్ చంక రౌండ్ అయితే డ్రా చేస్తున్నాను. వెనుక వైపు ఉన్న చంక రౌండ్, బ్యాక్ సైడ్ చంక రౌండ్కి 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ చంక రౌండ్కి 1 ఇంచెస్తో మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ తీసుకొని ఇట్లా కర్వ్ మంచిగా వచ్చేటట్టుగా డ్రా చేసుకోవాలి మార్కర్తోని. ఈ కర్వ్ డ్రా చేసేటప్పుడు అయితే మంచిగా మనము ఫ్రీ హ్యాండ్తో కాకుండా ఇట్లా కర్వ్ స్కేల్ తీసుకొని డ్రా చేసుకుంటే ఎగ్జాక్ట్గా వస్తుంది. మనం ఇప్పుడు డ్రా చేసుకున్న ఏదైతే లైన్స్ ఉన్నాయో అవన్నీ మంచిగా సిజర్తో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ కోసం ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ సిజర్తోని నేను చిన్న మార్క్ అయితే వేస్తున్నాను. ఈ మార్క్ ఎందుకు వేసుకోవాలంటే బ్యాక్ సైడ్ కూడా మనకి సైడ్ కూడా మనం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి అది గుర్తుండడం కోసం నేను ఇట్లా చిన్న టాకులు అయితే సిజర్తో వేస్తున్నాను. మనకి ఎక్కడ డ్రా చేసుకున్నామో అట్లా గుర్తుంటుంది మనకు బ్యాక్ సైడ్ కూడా. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ను బ్యాక్ పార్ట్ను అయితే సపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ తీసుకొని ప్రిన్సెస్ కట్ కోసం అయితే డ్రా చేసుకోవాలి. ఇలా మంచి కర్వ్ వస్తుంది ఇట్లా కర్వ్ స్కేల్తో డ్రా చేసుకుంటే. ఇప్పుడు మనం ఈ డ్రా చేసుకున్న దగ్గర మంచిగా స్కేల్తోనైతే ఇదంతా సిజర్తో కట్ చేసుకోవాలి. ఇదైతే ఫ్రంట్ యోక్ పార్ట్.
ఇక్కడ మనం చిన్న టాకులు అయితే వేసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్కి పైకి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న టాకు వేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడ కర్వ్ వస్తుంది, ఎక్కడ కర్వ్ స్టార్ట్ అవుతుందని అయితే మనకు మంచిగా గుర్తుంటుంది. అండ్ ఇక్కడ నేను హ్యాండ్స్ కోసం అయితే డ్రా చేసుకుంటున్నాను. హ్యాండ్స్ అయితే నేను ఇక్కడ 5 ఇంచెస్ హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. 5 ఇంచెస్ పైనుంచి 3 ఇంచెస్ కిందికి ఒక లైన్ అయితే ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము యోక్ పార్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ అక్కడ చంక రౌండ్ ఎంత వచ్చిందో చూడాలి, ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ పైనుంచి మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకునే దగ్గర నుంచి చూస్తే 7.5కి వచ్చింది. పైనుంచి మెజర్ చేసుకుంటే ఈ 7.5కి 1 ఇంచ్ తక్కువ వేసుకొని 6.5 ఈ కార్నర్ నుంచి 6.5 ఇక్కడ మన లైన్ 3 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి. 6.5కి కరెక్ట్గా మనం ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఇట్లా ఒక చిన్న మార్క్ ఫస్ట్ మీద నుంచి ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్క్ అండ్ 1 ఇంచెస్కి ఒక మార్క్ అయితే ఇట్లా డ్రా చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా ఈ మార్కింగ్ అయితే సేమ్ ఉంటుంది ఇట్లనే. తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడ 2 ఇంచెస్ కిందికి ఒక 1/2 ఇంచ్ కిందికి 1 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్ మార్క్ చేసుకున్నాము. అక్కడ నుంచి కర్వ్ స్కేల్ తీసుకొని ఒక హాఫ్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. కంప్లీట్గా డ్రా చేసుకోవద్దు, కొంచెం. తర్వాత ఇట్లా కొంచెం డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడికి ఈ కర్వ్ స్కేల్ని అయితే ఇట్లా తిప్పుకొని మళ్ళీ మనం 6.5కి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి మళ్ళీ ఒక కర్వ్ అయితే ఇట్లా స్కేల్ రివర్స్లో టర్న్ చేసి ఇంకొక కర్వ్ అయితే ఇట్లా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఈ ప్రాసెస్లో చేసుకుంటే మంచిగా కర్వ్ అయితే, హ్యాండ్ కర్వ్ అయితే మంచిగా వస్తుంది. దీన్ని మళ్ళీ మార్కర్తోని ఇట్లా మంచిగా డ్రా చేసుకొని ఇక్కడ 2 ఇంచెస్కి ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక మార్క్ అండ్ ఇక నేను 5.5కి హ్యాండ్ లెంగ్త్ స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5కి మార్క్ చేస్తున్నాను. కొంచెం బిగ్ సైజ్ వాళ్ళకైతే 6.5కైనా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ స్ట్రేట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా మళ్ళీ ఒక స్ట్రేట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఇట్లా కొలతలతో చేసుకుంటే మంచిగా మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఒక సిజర్ తీసుకొని ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అదంతా కూడా సిజర్తో మంచిగా కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ని అయితే 4 ఫోల్డ్స్గానే మడత పెట్టుకొని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను, లైనింగ్ని ఫస్ట్ 4 ఫోల్డ్స్గా మడత పెట్టుకోవాలి నీట్గా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా మనం కింద స్ట్రేట్ లైన్ అయితే ఒక డ్రా చేసుకున్నాం కదా, అది కూడా మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకునే దగ్గర నుంచి ఒక చిన్న టాక్ అండ్ కింద వైపున కూడా ఒక చిన్న టాక్ అయితే వేసుకోవాలి. అండ్ ఇక్కడ పైన కూడా మనం మళ్ళీ ఇక్కడ పైన కూడా ఒక మార్క్ అయితే వేసుకోవాలి. తర్వాత ఈ హ్యాండ్స్ని ఇట్లా ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అయితే రౌండ్ కట్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ రౌండ్ కూడా కట్ చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అండ్ ఇట్లా మనం కట్ చేసుకున్నవన్నీ ఇట్లా లైనింగ్ మీద ప్లేస్ చేసుకొని మంచిగా అట్లా కట్ చేసుకొని అన్నీ కూడా మనం మెయిన్ పార్ట్కి అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గల్లలు ఫ్రంట్ గల్ల, ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా మంచిగా డ్రా చేసుకున్నాను. ఎవరికైనా మీకు ఈ నెక్స్ ఎలా డ్రా చేసుకున్నానో కావాలంటే కమెంట్ చేయండి. ఎవరైనా కమెంట్ చేస్తే ఆ నెక్ పార్ట్స్ ఎట్లా డ్రా చేసుకున్నాను, ఎట్లా కట్ చేసుకున్నాను అన్నీ కూడా ఒక సపరేట్ వీడియో అయితే చేసి యూట్యూబ్లో మళ్ళీ పెడతాను. ఇట్లా మనం నెక్స్ట్ డ్రా చేసుకున్నాం కదా, దాన్ని మెయిన్ పార్ట్కి అయితే ఇట్లా అటాచ్ చేసి స్టిచ్ అయితే వేసుకొని ఈ ఎక్స్ట్రా పార్ట్ని ఇట్లా కట్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ మనం తిప్పేసుకుంటాం కాబట్టి రౌండ్స్ వచ్చే దగ్గర సిజర్తోని చిన్న చిన్న టాక్స్ అయితే వేసుకొని ఈ నెక్ పార్ట్ని అయితే ఇట్లా టర్న్ చేసేసుకోవాలి మొత్తం. ఇట్లా చూడండి, ఈ టర్న్ చేసుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్తోని మంచిగా నీట్గా ఇట్లా అనాలి. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్తో మంచిగా నీట్గా అనండి. ఇంకా మనం మీదకెళ్ళి స్టిచ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మంచిగా స్ట్రేట్గా అయితే నెక్ పార్ట్ అయితే అణిగిపోతుంది. అండ్ సేమ్ అదే విధంగా కూడా మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము.
ఇక్కడ బ్యాక్ సైడ్ నేను మనం ఫస్ట్ డ్రా చేసుకున్నాం కదా 4 యోక్ పార్ట్, దానికోసం చిన్న టాకులు అయితే వేసుకోవాలి. ఇక నేను ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ దగ్గర అటాచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగానైతే మనం ఒక హాఫ్ ఇంచ్కి వదిలేసుకొని ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు అటాచ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మెయిన్ పార్ట్కి ఒక స్టిచ్ కింద వైపు ఒక స్టిచ్ చేసుకొని దాన్ని ఇట్లా టర్న్ చేసేసుకొని ఇంకో స్టిచ్ వేసి దాన్ని ఇట్లా తిప్పేసుకోవాలి. వెనుక వైపు లైనింగ్ని ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ ఒకసారి చేయితోని మంచిగా ఇట్లా అంటే అణిగిపోతుంది. లేకపోతే మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉన్నా కూడా ఐరన్ బాక్స్తో ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా స్టిఫ్గా అణిగిపోతుంది. తర్వాత మనం ఈ లైనింగ్ని అయితే మెయిన్ పార్ట్కి మొత్తం స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇట్లా నేను 2 హ్యాండ్స్ అయితే రెడీ చేసుకున్నాను. చూడండి, ఈ కర్వ్ వచ్చింది. ఫస్ట్ మనం కర్వ్ డ్రా చేసుకున్నాం కదా, ఆ కర్వ్ అయితే ఇట్లా రావాలి, రెండు ఒకటే వైపు. తర్వాత నేను ఇక్కడ యోక్ పార్ట్కి హ్యాండ్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ మధ్యలో నుంచి అటాచ్ చేసేసుకొని మధ్యలో నుంచి స్టార్ట్ చేసి ఇట్లా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇట్లా హ్యాండ్ని మొత్తం మళ్ళీ మధ్యలో నుంచి స్టార్ట్ చేసేసుకొని రెండో వైపు వెనుక వైపు కూడా హ్యాండ్స్ని ఇట్లా యోక్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. టర్న్ చేసేసుకొని ఇట్లా నీట్గా మనం స్టిచ్ చేసేసుకునేటప్పుడు హ్యాండ్స్ క్లాత్ని అసలు లాగకూడదు. ఎట్లా క్లాత్ ఉందో అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ కింద క్లాత్ లాగినా హ్యాండ్ పార్ట్ ఉన్న క్లాత్ లాగినా మనకి ఏమవుతుందంటే సమానంగా రాదు స్టిచ్, కాబట్టి అసలు లాగద్దు. ఇప్పుడు నేను ఫ్రిల్స్ కోసము మనము షరారా టాప్ ఫ్రిల్స్ కోసము లైనింగ్ని అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ లైనింగ్ 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. మెయిన్ పార్ట్ మాత్రం 1.5 లైనింగ్ 1.3 తీసుకున్నాను. మెయిన్ పార్ట్ కోసం 1.5 మీటర్స్ మెయిన్ పార్ట్ తీసుకున్నాను. ఇక నేను యోక్ పార్ట్కి అయితే ఈ ఫ్రిల్స్ ఈ విధంగా అటాచ్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే కింద వైపు లైనింగ్ కోసం చేసిన ఫ్రిల్స్ అటాచ్ చేసేసుకొని అండ్ మీద వైపున మెయిన్ పార్ట్ ఫ్రిల్స్ కూడా ఇట్లా అటాచ్ చేసేసుకోవాలి. దీనికైతే నేను చిన్న స్మాల్ ప్లీట్స్ షరారా టాప్కి చిన్న స్మాల్ ప్లీట్స్ అయితే నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఈ విధంగానైతే మనం ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసేసుకొని యోక్ పార్ట్కి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి ఈ దారం పోగులు ఇవేం కనబడవు, నీట్గా ఉంటుంది. కింద వైపు నేను ఇప్పుడు చూపిస్తున్న కింద వైపు లైనింగ్ స్టిచ్ చేశాను, మీద వైపు ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ దారం పోగులన్నిటిని ఇట్లా సీజర్తోని మంచిగా కట్ చేసేసుకొని ఈ రెండింటిని కింద వైపున ఉల్టాయించుకోవాలి. మెయిన్ పార్ట్ ఫ్రిల్స్ అండ్ లైనింగ్ పార్ట్ ఫ్రిల్స్ కూడా కింది వైపు కనుక్కుంటే సమానంగా నీట్గా ఉంటుంది. కానీ నేను టాప్కి బార్డర్స్ అయితే అటాచ్ చేసేసుకున్నాను. హ్యాండ్స్ దగ్గర ఇంకా కింద వైపున కూడా ఫ్రిల్స్ ఇచ్చిన కింద వైపు కూడా బార్డర్స్ అయితే అటాచ్ చేసేసుకున్నాను. ఈ బార్డర్ని అయితే నీట్గా అటాచ్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా చిన్న షార్ట్ అయినా ఏదైనా వీడియో అయినా దానికోసం అని పెడతాను చూడండి. అండ్ ఇట్లా మనము ఫస్ట్ మెయిన్ పార్ట్ని అంతా ఇట్లా స్టిచ్ వేసుకొని తర్వాత ఇట్లా ఉల్టాయిస్తే ఈ విధంగా నీట్గా ఉంటుంది, మనకు అసలు దారం పోగులు ఏం కనబడకుండా. ఇక నేను ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ దగ్గర 5.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి స్ట్రేట్గా మనం డ్రా చేసుకున్న విధంగానే స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అటు ఇటు కదలకుండా సమానంగా క్లాత్ సమానంగా అనుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా అంతే, చాలా ఈజీ. మనం ఏదైనా కానీ ఫస్ట్ మనం ఏదైనా ట్రై చేస్తేనే వస్తుంది, వీడియో చూడడం కాదు. ఈ వీడియోని చూసుకుంటూ ట్రై చేయండి. ట్రై చేస్తే ఏమవుతుందంటే మనకి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కట్టింగ్ ట్రై చేయండి, తర్వాత స్టిచ్చింగ్ ట్రై చేయండి. ఈ విధంగానైతే కుట్టు అయితే కింది వరకు వేసేసుకున్నాను. టాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. షరారా టాప్ అయితే స్టిచ్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ విధంగానైతే వస్తుంది. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీకేమైనా యూజ్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. నేను ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా వీడియోస్ పెట్టినప్పుడు మీకైతే అప్డేట్ అయితే వస్తుంది యూట్యూబ్లో. అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. అంటిల్ దెన్ బాయ్.